ఆ గోడ కూలిపోయిందని చెప్పి ఫేక్ పెడతా ఉన్నారు. అంటే ప్రజల్లోకి ఒక అబద్ధాన్ని నిజమని తీసుకెళ్ళడానికి వైకాపా పార్టీ వాళ్ళు తహతాలు ఆడుతున్నారు. దీంతో పాటు ఇప్పుడు వాళ్ళ కార్యకర్తలు ఎక్కడన్నా జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ప్రజల మీద ప్రేమ ఉంటే అయ్యా మీ కార్యకర్తలు అందరూ వెళ్ళి వాళ్ళకి సహాయం చేయండి అనొచ్చు. ఎక్కడ లేదు. చంద్రబాబు గారు ఒక పిలుపునిచ్చే అక్షయ పాత్ర ఫౌండేషన్ వాళ్ళు 2 లక్షల కుటుంబాలకండి ఇలా మార్నింగ్ ఆహారం సరఫరా చేశారు. అదే విధంగా వాళ్ళు ఎన్ని రోజులైతే ఇబ్బందులకు గురవుతాం అన్ని రోజులు మేము ఉండామని అని చెబుతున్నారు. దీంతో పాటు విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎవరైతే స్వచ్ఛంద సంస్థల వారు ఉంటారో వాళ్ళు కూడా ఆహార పట్టాలు ఇస్తానికి ముందరకు వస్తున్నారు. వాళ్ళు కూడా మా వంతుకు సహాయం చేస్తామంటున్నారు. ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి మీరు డీజీపీ స్థాయి దగ్గర నుంచి కింద రెవెన్యూ స్థాయి ఉద్యోగస్తుల దాకా అందరూ కూడా ఇక్కడ కేంద్రీకృతం అయి ఉన్నారండి. ఎప్పటికప్పుడు సహాయ చర్యలు చేస్తూ ఉన్నారు. ఇది కాగా 10 బృందాలు మరి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వచ్చినాయి కేంద్రం నుంచి. దీంతో పాటు టెక్నాలజీగా ఓకే జియో ఓకే ట్యాగ్ చేస్తూ ఆర్టీజీఎస్ వ్యవస్థను వాళ్ళ బలోపేతం చేస్తూ ఫేక్ ఉన్నారండి. ఫేక్ ఈ ప్రచారం కూడా ప్రాంతంలో సార్ ఇబ్బంది పక్కన గురవుతూ ఈ ఇస్తున్నాము, ప్రాంతంలో పక్కన పడుతున్న పక్కన పక్కన చూపిస్తున్నాము. ఆ ఫేక్ ప్రచారం కూడా మొదలు పెట్టారు. అంటే రాష్ట్రంలో ఇంత జరుగుతూ ఉంటే దానికి సహకరించాల్సింది పోయి సహకరించకపోయినా కామ్గా పక్కనుంటే అయిపోయింది కదా, చేసే వాళ్ళని చేయనీయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్న పరిస్థితి. మనం పక్కన కూడా విజువల్స్ చేస్తున్నాం సార్. అంటే ఇక్కడ అమరావతికి సంబంధించిన విజువల్స్, అమరావతి హైకోర్టు మునిగిపోయిందంటూ పూర్తిగా ఒక దుష్ప్రచారం మనం వేయొచ్చు. వాళ్ళు వైసీపీ వాళ్ళు చేస్తున్న ప్రచారం, ఆ పక్కనే ఉన్నటువంటి దారులు ఎంత క్లియర్గా ఉందో అది ఎక్కడిదో విజువల్ తీసుకొచ్చి మునిగిపోయిందని చెప్పి చేస్తూ ఉన్నారు. ఈ విధంగా ఫేక్ ప్రచారం చేసి ప్రజలను తప్పుదోవా తర్వాత ఇబ్బందులకు గురి చేయడం ఏంటిది? పవన్ గారు మీకు ఇంకో విషయం కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారులతో సమీక్షిస్తూ ఏమన్నారంటే టెక్నాలజీ పరంగా జియో ట్యాగింగ్ తీసుకొద్దాం, అదేవిధంగా ఆర్టీజీఎస్ ను ఉపయోగించుకుందాం, డ్రోన్లు ఉపయోగించుకుందాం. ఎక్కడైతే ఆ ప్రాంతాల్లో వరద తాకిడి ఎక్కువగా ఉండిద్దో, కొండ చర్యలు ఇరిగి పడుతున్నాయో వాళ్ళని సురక్షిత ప్రాంతాలు తీసుకురావడానికి హెలికాప్టర్లు కావచ్చు, అదేవిధంగా ఏదైనా రవాణా వ్యవస్థ ఉంటే దానికి అడ్డం లేకుండా జేసీబీతో తీసేద్దాం. ఎప్పటికప్పుడు సమీక్షించి ఎక్కడ కూడా ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ ఎక్కువ జరగకుండా చూద్దామని చెప్పి ఆయన తాతాలాడుతూ రేత్రి అంతా బస్సు దగ్గర ఉంటే వైకాపా పార్టీ వాళ్ళు సోషల్ మీడియాలో చంద్రబాబు గారు ఇల్లు మునిగిపోతుంది అందుకని బస్ తీసుకొచ్చారు అక్కడ బస్ చేయడానికి అని చెప్పి తప్పుడు వార్తలు రాస్తున్నారండి. ఫేక్. మీరు తప్పుడు వార్తలు తప్పుడు విషయాలు చేయడానికి కూడా ఒక హద్దు ఉండిద్దండి. ప్రకృతి వైపరీత్యాల వల్ల ప్రజలు అల్లాడిపోతూ ఉంటే, మోగజీవాలు చనిపోతూ ఉంటే, ఒక పక్కన లంక గ్రామాల్లో ప్రజలు అల్లాడుతూ ఉన్నారండి. వీళ్ళు కేవలం ఇసుక తవ్వకాల వల్లే లంక గ్రామాలు దాదాపు 70 గ్రామాలు మునిగిపోయినాయండి. ఈ రోజు ఇసుక తవ్వకాల వల్లే దాదాపు ఏందండి 30 మీటర్ల లోతు ఇసుక తవ్వుతారా? ఎందుకంటే గత ప్రభుత్వం మీద కూడా కేసులు పెట్టాలండి. ఈ డిజాస్టర్ ఏదైతే ప్రజలు ఇబ్బంది గురవుతున్నారో వాళ్ళ మీద కేసులు పెట్టాలి. సాహెబ్ గారు వస్తాను. లక్ష్మీనారాయణ గారు సార్, ఈ ఆర్టీజీఎస్ అని గతంలో రియల్ టైం గవర్నెన్స్